నిర్దిష్ట ప్రణాళికతో విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ నిబద్ధతకు మారుపేరుగా ఎస్కేపీవీ హిందూ హైస్కూల్ గణిత శాస్త్ర ఉపాధ్యాయులు ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు నిలిచారని స్కూల్స్ కమిటీ కార్యదర్శి కేఎల్వి మోహన్ రావు కొనియాడారు. ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు గత 36 సంవత్సరాలుగా విద్యాసేవలో తరించి ఆదర్శప్రాయంగా నిలిచారని చెప్పారు. విజయవాడ ఎస్కేపీవీ హిందూ హైస్కూల్ 36 సంవత్సరాలుగా గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు పదవీ విరమణ కార్యక్రమం హిందూ హైస్కూల్ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మోహన్ రావు, హిందూ హైస్కూల్స్ కమిటీ ఉపాధ్యక్షులు అన్నం రామకృష్ణారావు, కేబీఎన్ కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ తూనికండ్ల శ్రీనివాసులతో కలిసి తొలుత జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కమిటీ ఉపాధ్యక్షులు అన్నం రామకృష్ణారావు మాట్లాడుతూ హిందూ హైస్కూల్కు సుమారు 125 ఏళ్ల ఘన చరిత్రలో వేలాది మంది విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలబెట్టిన గురుతుల్యుడు ఉండడం పాఠశాల గర్వకారణమన్నారు. కేబీఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ తోనుకుంట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూ హైస్కూల్స్ కమిటీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు ఉండడంతో పాటు ఆధ్యాత్మిక, ఆరోగ్య, సేవా సంబంధిత ప్రత్యేక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఉద్యోగ విరమణ చేస్తున్న యు వెంకటేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్కేపీవీ హిందూ హైస్కూల్ కమిటీ అడ్మినిస్ట్రేషన్ అధికారి డాక్టర్ వి నారాయణరావు, కేబీఎన్ కళాశాల ఎగ్జిక్యూటివ్ అధికారి ఎన్ శ్రీనివాసరావు, హిందూ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కంచెట్ల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ప్రధానోపాధ్యాయుడు ఎస్ భరత్ కుమార్, ఉపాధ్యాయుల ప్రతినిధి బ్రహ్మేశ్వరరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్కేపీవీ హిందూ హైస్కూల్ కొత్తపేట విజయవాడ 1 టౌన్లో మా స్కూల్లో పనిచేసే ఉమ్మడి వెంకటేశ్వరరావు గారు పదవి విరమణ పండుగలాగా చేసుకుంటున్నారు. దాదాపుగా 400-300 మధ్యలో వాళ్ళ ఆత్మీయులు, మేనేజ్మెంట్ కమిటీ, అట్లాగే స్నేహితులు, బంధువులు, స్టూడెంట్స్, స్టాఫ్ అందరూ కూడా ఈ ఫంక్షన్కి విచ్చేసి ఉన్నారు. ఆయన 36 సంవత్సరాలు అయింది ఈ స్కూల్లో జాయిన్ అయ్యి. నిర్విరామంగా ఎక్కడ వ్యతిరేక భావం లేకుండా చక్కటి విద్యా బోధన చేస్తూ ఆయన 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు పిల్లల్ని తీర్చిదిద్దడంలో ఆయనే సాటి. వాళ్ళ 2 కుమారులను కూడా బాగా చదువులో ఉత్తీర్ణులను చేసి, ఒకళ్ళు వచ్చేటప్పటికి ఇండస్ట్రీ, ఒకళ్ళు అమెరికాలో జాబు, సాఫ్ట్వేరు, ఈ విధంగా స్టాండ్ చేశారు. వాళ్ళ సతీమణిని కూడా ఉపాధ్యాయుని వృత్తిలోనే ఉన్నది. ఈయన తెల్లవారుజామున 2:30 నిద్రలేసి కృష్ణానదిలో స్నానం చేసి, సాధనలు చేసి, ప్రతిరోజు నిత్యం అమ్మవారి గుడికి వెళ్ళి ఇంటికి వచ్చి మళ్ళీ డ్యూటీకి 9 వస్తారు. ఈయన పనితనంలో ఎక్కడ ఏ ఇబ్బంది, మాకైతే ఇబ్బంది లేకుండా మేనేజ్మెంట్కి కానీ డిపార్ట్మెంట్కి కానీ ఏ ఇబ్బంది లేకుండా సజావుగా సాగించుకుంటూ ఈ పదవిని చక్కగా ఉత్తీర్ణులు చేశారు. ఈ రోజుతో ఆయన పదవీ కాలం తీరిపోయింది. ఎవరైనా ఎప్పుడో అప్పుడు ఆ పదవి నుండి పక్కకు తప్పుకోవాల్సిందే. ఒకళ్ళకి ఈరోజు వస్తుంది, మరొకళ్ళకి రేపు వస్తుంది, అంతేగాని దానికి బాధపడి ఉపయోగం లేదు. ప్రతి టీచర్ని కూడా మేము పదవి విరమణ అయిన తర్వాత కూడా స్కూల్కి రమ్మని చెప్తున్నాము. అలాగే ఈయనకి కూడా చెప్పి ఉన్నాము. సంతోషదాయకంగా మేనేజ్మెంట్ ఆయనకు సహకరిస్తుంది. మా ఎస్కేపీవీ హిందూ హైస్కూల్ కమిటీలో గత 36 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. 1907లో ఈ ఎస్కేపీవీ హిందూ హైస్కూల్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా రకరకాల ఇన్స్టిట్యూషన్స్తో ఇవాళ దేదీప్యమానంగా జరుగుతుంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే మాకు ఇటువంటి కమిటెడ్ స్టాఫ్ ఉంటాం. ఇవాళ ఆయన ఏజ్ రూపేణా ఆయన్ని రిటైర్ చేస్తున్నారు, కానీ ఆయన ఇంకా సర్వీస్ ఇవ్వగలిగే శక్తి ఉన్న వ్యక్తి. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా సొసైటీకి ఎంతో ఉపయోగపడతారు. అటువంటి వాళ్ళ సేవలు ఖచ్చితంగా మేము ముందు కూడా ఇంకా తీసుకుంటామని చెప్తూ సెలవు తీసుకున్నాం. స్కూల్స్ కమిటీకి ఉపాధ్యక్షుడిని ఈ ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు గారు అనే ఆయన మా పాఠశాలలో 36 సంవత్సరాల నుంచి ఎనలేని సేవ చేస్తూ విద్యార్థులకు క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఒక చదువులే కాకుండా సంస్కారంతో సహా నేర్పిస్తున్నారు. అదేవిధంగా ఆయన ఇండివిజువల్గా చూసినా కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో
పడవల మీద ఈయన యోగ సాధన చేస్తూ సాధించారు. మా కమిటీలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో టీచర్స్లో వెళ్ళడం అనేది ఇదే ప్రప్రథమం. ఇది మాకు ఒక రకంగా గర్వకారణం. ఆయన సర్వీసులు ఉత్తరోత్తర కూడా మా పాఠశాలకు ఉపయోగపడాలని, ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతోటి కలకాలం బాగుండాలని కోరుకుంటున్నాం.